వైసీపీ ట్రూత్ బ్లాస్ట్ పై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కౌంటర్ వేశారు. వైసీపీ వాళ్ళు ట్రూత్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుందన్నారు. ఎన్ని తప్పులు చేయాలో అన్ని చేశారు కాబట్టి ప్రజలు వారిని 11 సీట్లకు పరిమితం చేశారని మండిపడ్డారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ట్రూత్ బాంబ్ బ్లాస్ట్ పేరుతో వైసీపీ ఒక వీడియో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ వీడియోలో అసలు నిజానిజాలేంటి, దీనిపైన అసలు టీడీపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకునేందుకు వచ్చాం. మనతో పాటు మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ట్రూత్ బాంబ్ బ్లాస్ట్ పేరుతోటి వైసీపీ ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా ఫాలో అవుతుంది? ఆ పార్టీయే ఒక ఫేక్ పార్టీ. ఆ పార్టీ పేరు వైఎస్ఆర్ అని జనాలనేమో మోసం చేస్తారు. అది యువత, శ్రామిక, రైతు పార్టీ. మోసం అనేది, ఫేక్ అనేది వాళ్ళ దగ్గరుండి వాళ్ళు ట్రూత్ అని మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంది. ప్రజలు దీన్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు దేని మీద మాట్లాడతారు మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, మీరు ఎన్ని అమలు పరిచారు, మీరు చేసిన మోసాలను చూసి ప్రజలు తరిమి కొడితే మీరు మా మీద నిందలేయడానికి అవుతున్నారా? దేని మీద మాట్లాడతారు మీరు? ఉద్దానం సమస్యను గుర్తించింది అక్కడ మేము ప్రాజెక్టు శాంక్షన్ చేసింది మేము. ఈరోజు ఉద్దానం గురించి మీరు మాట్లాడతామంటే ఎలాగా? ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజలకు ఇచ్చే మంచిని చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. మీరు కల్తీ సారాయి ఇచ్చి చాలామంది ప్రాణాలు హరించారు. ఈ రోజున లివర్ డిసీజులు వచ్చేసి ప్రజలు చనిపోతున్నారు యువత అంటే దానికి కారణం మీరు ఇచ్చినటువంటి నాసిరకం మద్యం అనేది తెలుసుకోవాలి. జంగారెడ్డి గూడెంలో 20 హత్యల కారకులు మీరు కాదా? ఆ హత్యలకు మీరు ఏమైనా సమాధానం చెప్పారా? మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి మద్యంలో మూలాలన్నీ జోగి రమేష్ గారు, అదేవిధంగా మీ అనుచరులు మీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వీటి కప్పిపుచ్చే విధం కోసం మీరు ట్రూత్ బ్లాస్ట్ అంటారు. ఏం ట్రూత్ బ్లాస్ట్ చేస్తారు? మీరు చేసేటువంటి ఫేక్ బ్లాస్ట్కి, ఫాల్స్ బ్లాస్ట్కి ప్రజలు తిప్పికొడతారనేది కూడా మీరు గమనించుకోవాలి. ఈరోజు మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మేము నిర్మించి ప్రజలకు సేవలు అందిస్తాం. ఓపికగా వెయిట్ చేయండి. ప్రజలకు కార్పొరేట్ వైద్యం మేము అందిస్తున్నాం. ప్రభుత్వ పేదలకి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయడానికి మేము తీసుకొచ్చాం. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఫీజులు కూడా పేదల వాళ్ళకి అడ్మిషన్ సీట్లు పెంచాం. వాటిలో వేస్తే మీరు ఏమని ట్రూత్ బ్లాస్ట్ చేస్తారండి? ఈరోజు చేసినటువంటి ఇవన్నీ కూడా సంస్కరణ చేస్తాం. ఉద్యోగస్తులు మీరు ఏనాడు చర్చలు పిలవాలా? ఉద్యోగస్తులు మీరు దాడి చేశారు, కేసులు పెట్టారు. ఈరోజు ఉద్యోగస్తులు సాక్షాత్తు స్వయంగా మా ముఖ్యమంత్రి గారి చర్చలు జరిపి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ఏది ట్రూత్ బ్లాస్ట్ చేస్తారు మీరు? ఏది వాస్తవం, ఏది అవాస్తవం ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసేది ఏదన్నా ఉంటే పబ్లిసిటీ కోసం మేము ఉన్నాం, 11 ఇస్తే మేము అసెంబ్లీకి రాకుండా బయట పారిపోయి తిరుగుతున్నాం, మేము ఒకళ్ళు ఉన్నాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నాన్ని ప్రజలు విశ్వసించరండి. అంటే ఇప్పుడు వాళ్ళు ట్రూత్ బ్లాస్ట్ అంటున్నారు, ఇది నిజంగా ట్రూత్ అని అనుకోవచ్చా? నేనే చెప్పా, వాళ్ళు ఏనాడు వాస్తవాలు నిజాలు మాట్లాడారు? ఏనాడు నిజాలు మాట్లాడారు? వాళ్ళు బ్లాస్ట్ చేయడానికి వాళ్ళు ఫాల్స్ బ్లాస్టు ప్రజలను మభ్య పెడుతున్నారు. చెప్పాను కదా, పార్టీ పేరు దగ్గర నుంచి మోసం, ప్రతి సంక్షేమం ఏది 3000 పెన్షన్ పెంచుతున్నారు, చివరిలో చెప్తారు పెంచుకుంటూ పోతామన్నారు. సిపిఎస్ రద్దు అన్నాడు, ఎక్కడ చేశారు? 30,000 విద్యార్థులకు ఇస్తాను, తల్లికి వందనం, అమ్మఒడి అన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? 30 అన్నాడు, 13 ఇచ్చాడు. ఇవన్నీ మోసాలు కదా? ప్రజలు చేస్తారు. చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పేసి ప్రయత్నాలు మీరు చేయొద్దని చెప్తున్నాను. ఇది వైసీపీ వాళ్ళు అనేది ట్రూత్ బ్లాస్ట్ అనే పదానికి అర్హత లేదనేది. వాళ్ళు ట్రూత్ బ్లాస్ట్ అంటమే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అంటున్నారు. వాళ్ళు చేసేది మొత్తం ఫేక్ బ్లాస్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది మేము ప్రజల్లో ఉన్నామని చెప్పుకోవడానికి అబద్ధాలను ప్రచారం చేసుకోవడం తప్ప ఇక్కడ నిజాలు ఉండవని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్.